శేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు, డిఎస్సి అక్రమాలకు సంబంధించి ఏం చేస్తారు? సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు, డిమాండ్ చేస్తారా? సిబిఐ ఎంక్వైరీ జరిగేంత వరకు మీ పార్టీ పోరాటం కొనసాగుతుందా? ఎందుకంటే ఇప్పటికే ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవిడెన్స్తో సహా, ఆధారాలతో సహా బయటపెట్టారు. మరి దీన్ని ఇలాగే వదిలేస్తే నష్టపోయినటువంటి అభ్యర్థులకు న్యాయం జరిగేది ఎలా? నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి అండ్ సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్. సో ఇది నిజంగా అత్యంత దుర్మార్గమైన హేయమైన చర్య సార్. ఇది సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా వేసి దోషులని గుర్తించి వాళ్ళకి కఠిన శిక్షలు విధించాల్సినటువంటి కార్యక్రమం సార్. ఇది అంతటితో తప్పు చేశారు సార్ వీళ్ళు. ఎవరైతే అభ్యర్థులు సార్ 18 లక్షల మంది అభ్యర్థులు రాశారు సార్, వాళ్ళ జీవితాలతో చెలగాటమాడింది సార్ ఈ ప్రభుత్వం. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 6,100 పోస్టులు ఇస్తే మేము మెగా డిఎస్సి ఇస్తాం, 25,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పేసి మొదటి సంతకం పెట్టి 16,000 ఉద్యోగాలకే నోటిఫికేషన్ వదిలి ఏది మా 6,100 కూడా దాంట్లో కలిపేశారు సార్. కలిపేసి 16,000 ఉద్యోగాలకి ఇచ్చేసి దగా డిఎస్సి అక్కడి నుంచి మొదలు పెట్టారు సార్. ఎస్సీఆర్టీ ఏదైతే ఉందో పరీక్షా పత్రాన్ని రెడీ చేయాలి, టెట్ ఏదైతే డిఎస్సి కన్వీనర్ అతను ఎగ్జామ్ నిర్వహించాలి సార్. కానీ 2 ఎస్సీఆర్టీకి అప్పచెప్పేసి ఆ కృష్ణారెడ్డి అని లోకేష్ కి అత్యంత సన్నిహితులు కదా అప్పచెప్పి అక్కడి నుంచి స్టార్ట్ చేశారు సార్. స్టార్ట్ చేసి సార్ ఏదైనా క్వశ్చన్ పేపర్ రెడీ చేస్తున్నాం మనం అంటే అత్యంత గోప్యంగా కాన్ఫిడెన్షియల్ గా ఉంచాల్సినటువంటి అంశం సార్. కానీ దాన్ని పూర్తిగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చేతిలో పెట్టారు సార్. అంటే ఏదైనా జరిగితే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్స్ ఎంప్లాయీల నెత్తి మీద వేసేద్దాం. కరెక్ట్. సో వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు, ఏదైనా అవకతవకలు జరిగాయని చెప్పేసి ఎవరైనా ఆరోపణలు వేస్తే వాళ్ళని నెత్తి మీద వేసేద్దాం వాళ్ళు. సో నవీన్ అనే అతను ఎస్సీఆర్టీలో కంప్యూటర్ ఏదైతే ఆపరేటర్ గా ఉన్నటువంటి వ్యక్తి సార్ ఈ క్వశ్చన్ పేపర్లు అప్లోడ్ చేసేది ఆయన సార్. అప్లోడ్ చేసి ఆయన క్వశ్చన్ పేపర్ అప్పచెప్పారు, ఆయన ఎగ్జామ్ రాశారు సార్. ఎగ్జామ్ రాస్తే ఆల్ ఇండియా స్టేట్ ఫస్ట్, సారీ ఆంధ్రప్రదేశ్ లో స్టేట్ ఫస్ట్ ఒకటి వచ్చింది, ఇంకో దాంట్లో స్టేట్ ఏదైతే తెలుగు ఏదైతే టీజీటీలో తెలుగు పరీక్షలో జోన్ 2 లో 6th ర్యాంక్ సార్. 6th ర్యాంక్. మరి ఆయనకి ఎందుకు? నేను అడుగుతున్నాం సార్, మొదటి రోజు నుంచి అడిగే ప్రశ్న ఇదే సార్. చాలా మంది అభ్యర్థులు అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అడిగే ప్రశ్న ఇది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రి గాని, లేకపోతే ఏదైతే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, లేకపోతే దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా సమాధానం చెప్పట్లేదు సార్. భరణి మేడం కూడా సమాధానం నేరుగా చెప్పట్లేదు సార్. కేవలం డొక్క తిరుగుడు సమాధానాలు మాత్రమే చెప్తా ఉన్నారు సార్. పాయింట్ నెంబర్ 1, నవీన్కి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? నవీన్ యొక్క డేటాను ఎందుకు డిలీట్ చేశారు? అతను వెరిఫికేషన్ కు రాలేదని మీ పార్టీ నాయకులు వెళ్ళి అడిగినట్టున్నారు నిలదీసినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి. సార్ వెరిఫికేషన్ కి రాలేదు అని వాళ్ళు చెప్తున్నారు సార్. మనం కొంచెం వివేకంతో ఆలోచన చేద్దాం సార్. ఎగ్జామ్ రాసి ఏదైతే స్టేట్ ఫస్ట్ వచ్చిన అతను సర్టిఫికెట్లు తీసుకుని వెరిఫికేషన్ కి వెళ్ళడా? సరే వెళ్ళకపోతే అతను నేరుగా కోర్టు కిందకి వెళ్ళాడు. అది పాయింట్. అతను నేరుగా కోర్టు కిందకి వెళ్ళాడు, నాకు ఉద్యోగం ఇవ్వలేదని కోర్టుకి వెళ్ళారు. సార్ నాది ఏదైతే ఉందో నా డేటా మొత్తాన్ని డిలీట్ చేసి పడేశారు. నాకు కాల్ లెటర్ ఇవ్వలేదు, నన్ను సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కి పిలవలేదు అని చెప్పేసి అతను నేరుగా కోర్టుకు వెళ్ళాడు. మరి అతను ఎందుకు ఇవ్వలేదు? అతను ఏదైతే అతను తప్పులు చేయకపోతే మీరు ఎందుకు ఇవ్వలేదు? ఒకవేళ ఇవ్వకపోతే మీరు తప్పు చేసినట్ట. ముందు దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి సార్. పేపర్ లీకేజ్ అనేది ఒక నవీన్ అనే వ్యక్తి దగ్గర ఆగిపోయిందా, లేకపోతే ఈ వాగ్వాదం ఏ స్థాయి వరకు వెళ్ళింది? ఎన్ని కోట్ల రూపాయలు ముడుపులు చేతులు మారాయి? దీని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఏదైతే డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నిజాయితీగా అహర్నిశము రాత్రనుకు పగలనక కష్టపడి చదువుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం జరగాల్సిందే సార్. సో ఈ డిఎస్సికి సంబంధించి మనం నేరుగా మాట్లాడాం సార్. ఇంకోటి, డిఎస్సి అంటేనే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ సార్. అవును. దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మొత్తం మెరిట్ లిస్టులు మొత్తం ప్రదర్శించడం కానీ మొత్తం అక్కడే జరుగుతుంది సార్. కానీ దీన్ని సెంట్రలైజ్డ్ చేశారు సార్. సెంట్రలైజ్ కూడా ఎలా చేశారంటే సార్, దుర్మార్గమైనటువంటి అంశం సార్. ఏదైనా ఒక ఎగ్జామ్ సార్, గవర్నమెంట్ ఎగ్జామ్ ఇక్కడనే కాదు సార్, ఎక్కడైనా సరే ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి సార్. ముందు ఎగ్జామ్ పెట్టిన తర్వాత కీ వదులుతారు సార్. కీ వదిలిన తర్వాత ఏదైతే ఎగ్జామ్ కి సంబంధించినటువంటి రిజల్ట్ వదులుతారు సార్. రిజల్ట్ వదిలిన తర్వాత కట్ ఆఫ్ మార్కులను వదులుతారు సార్. కట్ ఆఫ్ మార్కులు వదిలిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది పెడతారు సార్. కానీ ఇక్కడ ఎక్కడా కూడా పారదర్శకంగా చేసినటువంటి పరిస్థితి మనం గమనించామా? అభ్యర్థులు ఎవరైనా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్తే
మీరు విద్యాభవన్కి పోండి అంటారు, విద్యాభవన్కి పోతే మళ్ళీ మీరు జిల్లా కలెక్టర్ ఆఫీస్కి పోండి అని చెప్తారు. ఆ విషయం నేను చెప్పట్లేదు సార్, నేరుగా డిఎస్సి అభ్యర్థులే బయటకు వచ్చి బోరుమంటూ చెప్తున్నటువంటి అంశం సార్ అది. ఎస్ ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిప్పుతా ఉన్నారు సార్. సార్ 1:1 అంటే ఏంటి సార్? మామూలుగా అడుగుతున్నాను. ఒక ఉద్యోగానికి ఒక అభ్యర్థి మాత్రమే. 1:1 లో తీసుకే ముందే ఏం చేస్తారంటే సార్, అతను మెరిట్ లిస్ట్ లో ఉన్నాడా లేదా, ఓసీనా, ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, మైనార్టీనా, లేదా స్పోర్ట్స్ కోటానా, మొత్తం చూసి ఆ రిజర్వేషన్ తో పాటుగా వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్స్ మొత్తం కూడా తీసిన తర్వాత రోస్టర్ మెరిట్ లిస్ట్ మొత్తం వచ్చిన తర్వాత మాత్రమే 1:1 పిలుస్తారు సార్. మరి 1:1 పిలిచినప్పుడు అతని యొక్క సర్టిఫికెట్లు నిజమైనవైతే, అతని యొక్క సర్టిఫికెట్లు ఫేక్ కాకపోతే అతనికి ఉద్యోగం కన్ఫర్మ్ ఇవ్వాలి కదా. సో చరిత్ర అదే చెప్తుంది కదా, ఇంతకు ముందు జరిగినటువంటి రిక్రూట్మెంట్స్ మొత్తం కూడా అవే చెప్తున్నాయి. వెరిఫికేషన్ అంతా పర్ఫెక్ట్ అని చెప్పి వాళ్ళకి ఆ తర్వాత కూడా ఒక సర్టిఫికేట్ లాంటిది ఒకటి ఇచ్చి వెరిఫికేషన్ పూర్తయింది, పక్కాగా ఉందని చెప్పి మీరు ఎప్పుడు జాయిన్ అవ్వాలో చెబుతామని కూడా చెప్పి పంపిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా. అదే సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అక్కడే. ఇక్కడ స్కామ్ కాదా అని అడుగుతున్నాం మేము. ఇందులో ఎన్ని కోట్ల రూపాయలు ముడుపులు చేతులు మారాయని అడుగుతున్నాం. ఎంతమంది అభ్యర్థుల యొక్క జీవితాలను తల్లకిందులు చేశారు మీరు అని అడుగుతున్నాం. అందుకే సిబిఐ ఎంక్వైరీ మేము నేరుగా కోరుతున్నాం సార్. సిబిఐ ఎంక్వైరీ చేస్తే మాత్రమే దోషులు బయటకు వస్తారు. ఈ నోటిఫికేషన్ లో కోట్లాది రూపాయల సంపద సృష్టి అంటే ఇదేమో సార్ చంద్రబాబు నాయుడు గారికి. కానీ ఇదే విషయం పైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, ఈరోజు పెట్టాక కానీ ఇంతకు ముందు కానీ ప్రశ్నించినప్పుడు కానీ చూస్తే కేవలం విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు మాత్రమే రావడం, ఈరోజు కూడా వాళ్ళు మాత్రమే ప్రెస్ మీట్ పెట్టడం, జర్నలిస్టులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేయడం జరుగుతుంది. కానీ ముఖ్యమంత్రి కానీ విద్యాశాఖ మంత్రి కానీ ఈ రోజు వరకు బయటకు వచ్చి మాట్లాడింది లేదు. ఎందుకంటారు సార్? రాష్ట్రంలో గమ్మత్తైన పరిస్థితి నడుస్తుంది సార్. విద్యాశాఖ గురించి విద్యాశాఖ మంత్రి ఏం చూస్తారు అంటే పరిశ్రమల శాఖ చూస్తారు సార్. పరిశ్రమల శాఖ మంత్రి ఏం చూస్తారు అంటే లా అండ్ ఆర్డర్ చూస్తారు సార్. ఏ ఒక్క మంత్రి ఆయనకు సంబంధించినటువంటి శాఖ గురించి మాట్లాడడం కానీ, ఆ శాఖ గురించి రివ్యూ చేయడం కానీ, ఆ శాఖలో సమస్యల్ని పరిష్కరించడం కానీ రాష్ట్రంలో జరగట్లేదు సార్. అందరికీ ఒకటే టాస్క్ ఇచ్చారు సార్. ఆ టాస్క్ ఏంటంటే మీడియా ముందుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం సార్. అది ఆ టాస్క్ ఇచ్చారు సార్. సార్ ఇక్కడ 18 లక్షల మంది అభ్యర్థుల జీవితానికి సంబంధించిన అంశం ఇది, ఎంతో సున్నితమైన అంశం. సో దీన్ని ఖచ్చితంగా వెలికి తీయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితుల పక్షాన నిలబడి పోరాటానికి సిద్ధమైతే వాళ్ళు చెప్పే మాటలేంటో సార్ తెలుసా సార్? నిజమైన మాటలు సార్. ఫ్లెక్సీలు కూడా కొంతమంది అభ్యర్థుల మీద వ్యక్తిత్వ హననం చేస్తా ఉన్నారు సార్. అవును, ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు మాకు అన్యాయం జరిగింది మహాప్రభు అని చెప్పి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే వాళ్ళ ఫోటోలు వేసి కూడా వాళ్ళ మీద వ్యక్తిత్వ హననం సార్ సోషల్ మీడియాలో. మరోవైపు చూస్తే మేము అడిగిన ఏ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పకుండా నిన్న గుంటూరులో వేశారు సార్ 10వ తరగతి ప్రశ్న పత్రాలని. ఎంత తప్పుడు వార్తలు, వ్యక్తిత్వ హననమే. అడిగిన దానికి దేనికి సమాధానం ఉండదు. ఇక ఆవిడ వస్తారు సార్, హోంమంత్రి అనిత గారు వచ్చి ఆవిడ మాట్లాడుతున్న మాట ఏంటంటే ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? వాళ్ళ మంత్రులందరూ కూడా ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? ఛాలెంజ్ చెప్తున్నాను సార్ నేను. గ్రూప్ 1 110, గ్రూప్ 2 897, నాన్ గెజిటెడ్ 137, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కి 240, జూనియర్ పాలిటెక్నిక్ 148, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కి 326, డిఎస్సి 1998 అభ్యర్థులు 4534 మందిని, డిఎస్సి 2008కి సంబంధించి 2193 మందిని, డిఎస్సి 2014కు సంబంధించి 1654 మందిని, స్పెషల్ డిఎస్సి కింద 1802 మందిని, 1802 మందిని, మొత్తంగా 15,483 టీచర్ పోస్టులు భర్తీ చేశాం సార్ మేము. రమ్మనండి. సో వీటితో పాటుగా 6,100 పోస్టులు నోటిఫికేషన్ ఇస్తే దాన్ని వాళ్ళు రద్దు చేశారు. ఇక పోలీస్ శాఖలో 6,511, మెడికల్ ఆఫీసర్స్ 1,243, హోమియోపతి 53, స్టాఫ్ నర్స్ 60,450, గ్రామ సచివాలయ ఉద్యోగులు 1,26,000 మంది, ఇక ఇతర డిపార్ట్మెంట్ కి సంబంధించి 387, మొత్తంగా 2,39,619 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం సార్. ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని అడిగామని నేను అడుగుతున్నా నేరుగా. 2,39,619 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం మేము. కానీ చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 మధ్యలో ఇచ్చింది 34,780. ఎంత తేడా ఉంది సార్? 34,780 ఎక్కడ? 2,39,639 ఎక్కడ? మొత్తంగా 2,05,000 ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చాను సార్ నేను. 2,05,000 ఉద్యోగాలు. దాని గురించి రమ్మని డిబేట్ కి
రైట్. అయినా కాకుండా ఒక్క ఉద్యోగం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదని ధైర్యంగా ప్రచారం చేసుకున్నారు కదా, ధైర్యంగా. yes, ఒక sir, అబద్ధాన్ని అదే, sir. చెప్పేటప్పుడు కాస్త భయం ఉంటుంది, కానీ భయం లేకుండా ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆయన దగ్గర ఉండే నాయకుల వరకు, ఎల్లో మీడియా వరకు ఒక్క ఉద్యోగం అని, ఒక్క ఉద్యోగం కూడా రాలేదని ఎంత చక్కగా ప్రచారం చేశారు ఎన్నికల్లో. బాగా దెబ్బడినట్టుంది అది కూడా మీకు. సార్ నేను ఇప్పుడు లిస్ట్ మొత్తం చదివాను సార్, గ్రూప్ 1 Yes, గ్రూప్ 2 yes. నాన్ గెజిటెడ్ ఇలా మొత్తం చదివాను సార్. సో 1,30,000 ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చారు, ఎక్కడ అవకతవకలు జరగలేదు, ఏ లీకేజీలు లేవే, ఏ స్కాములు లేవే. సార్ నేను అదే అడుగుతున్నాను సార్, 2,39,619 ఉద్యోగాలు ఇస్తే ఎక్కడా కూడా ఒక్క చిన్న అవకతవక లేదు సార్. మరి వీళ్ళు ఇచ్చిన 16,000కి ఎన్ని అవకతవకలు ఉన్నాయో చూడండి సార్, రైట్. ఎంత స్కామ్ ఉందో చూడండి సార్. సార్ దుర్మార్గమైన అంశం ఏంటంటే, ఎవరైతే ఏపీ గవర్నమెంట్ యొక్క లోగో పెట్టుకుని అతను కాల్స్ మాట్లాడుతుంటే ఆయన కాల్ రికార్డ్స్ అయితే స్టేషన్ బెయిల్ కనీసం ఎంక్వైరీ కూడా చేయరా, అన్ఐడెంటిఫై పర్సన్ అని చెప్తారు. ఆ నెంబర్ ఏమిటో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఈ పోలీస్ యంత్రాంగం ఉందా సార్? రైట్.